నమస్కారం. మన ప్రాచీన భారతీయ విజ్ఞానం గురించి ఆలోచిస్తే అదో పెద్ద సముద్రం కదండి. ఎన్నో లోతైన విషయాలు, రహస్యాలు కూడా. అవునవును. ముఖ్యంగా వేదాలున్నాయి. కాని వాటిని అందరూ అర్థం చేసుకోలేరు. ఆ క్లిష్టమైన జ్ఞానాన్ని కథల రూపంలో సులభంగా అందరికీ అందించినవి మన పురాణాలు. నిజమే. అందుకే వాటిని పంచమ వేదమని కూడా అంటారు. వేదాల సారాన్ని ప్రజల దగ్గరకు చేర్చిన గొప్ప మార్గాలివి. అవును. మరి ఈరోజు మనం అష్టాదశ మహాపురాణాల్లో ఒకదాని గురించి మాట్లాడుకోబోతున్నాం కదా. అవునండి. ఈరోజు మనం అగ్నిపురాణంపై దృష్టి సారిద్దాం. ఇది చాలా విశిష్టమైనది. దీన్ని ఒక రకంగా విజ్ఞాన సర్వస్వం అనొచ్చు. విజ్ఞాన సర్వస్వమా? ఆసక్తికరంగా ఉందే. ఎందుకో ఈ చర్చలో మనకర్థమవుతుంది. ఇందులో చాలా విభిన్నమైన విషయాలున్నాయి మరి. అద్భుతం. సరే, అంటే ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందు అసలు పురాణాలంటే ఏమిటి, వాటి వర్గీకరణ ఏంటి అని చూసి, ఆ తర్వాత ప్రత్యేకంగా అగ్నిపురాణంలోకి లోతుగా వెళ్ళి అందులోని కొన్ని ముత్యాల్లాంటి విషయాలను బయటకు తీద్దాం. మొదలు పెడదామా? తప్పకుండా. సరే, మొదటి ప్రశ్న. అసలు పురాణమంటే ఏమిటి? పురా అపి నవం అని విన్నాను. పాతదైనా కొత్తగా ఉంటుందని అర్థమా? అవును, సరిగ్గా అదే. పురా అపి నవమంటే ప్రాచీనమైనప్పటికీ నిత్య నూతనంగా విలసిల్లేది అని అర్థం. వీటి ముఖ్య ఉద్దేశమేంటంటే, వేదాల్లోని కొంచెం కఠినమైన ధర్మ సూక్ష్మాలను, తాత్విక విషయాలను. అంటే అందరికీ అర్థం కావు కదా అవి? అవును, అందరికీ అంత సులభంగా అర్థం కావు. వాటిని ఆసక్తికరమైన కథలు, ఆఖ్యానాల రూపంలో చెప్పి సామాన్య ప్రజలకు కూడా సులభంగా అర్థమయ్యేలా చేయడమే పురాణాల ప్రధాన లక్ష్యమన్నమాట. మొత్తం మనకు 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు ఉన్నాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ 18 మహాపురాణాల పేర్లు గుర్తుంచుకోవడానికి ఒక శ్లోకం కూడా ఉంది గదండి. మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వాచతుష్టయం అనేదో మొదలవుతుంది. అవును, సరిగా గుర్తుచేశారు. మాతో 2 మత్స్య మార్కండేయ, భాతో 2 భాగవత భవిష్య, భ్రాతో 3 బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త, వాతో 4 విష్ణు వాయు వరాహ వామన. అబ్బా, అంటే మొత్తం 11 అయ్యాయి మిగిలినవి. మిగిలిన 7 అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, ఇంకా స్కంద పురాణాలు, మొత్తం 18. ఈ పురాణాలన్నీ ఎవరు రాశారు, ఎవరు చెప్పారు? ఈ పురాణాలన్నింటినీ రచించినవారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశావతారంగా భావించే వేదవ్యాస మహర్షి అండి. ఆయన వీటిని క్రోడీకరిస్తే ఆయన నుంచి గ్రహించి నైమిషారణ్యంలో శౌనకాది మహామునులకు వీటిని వినిపించినవారు సూత మహర్షి. ఆయన వక్త అనమాట. బావుంది. ఇంకో విషయం నేను విన్నాను. ఈ 18 పురాణాలను మహావిష్ణువు శరీరంలోనే 18 అంగాలుగా భావిస్తారని. ఇది నిజమేనా? ఎంతవరకు? అవునండి, ప్రాచీన ఋషులు ఆ విధంగా పోల్చి చెప్పారు. అంటే వాటి ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఆ పోలికను వాడారు. ఉదాహరణకు పద్మపురాణాన్ని విష్ణుమూర్తి హృదయ కమలంగా. అవును. అలాగే విష్ణుపురాణాన్ని కుడిభుజంగా, గరుడ పురాణాన్ని ఎముకల్లో ఉండే మజ్జగా అంటే మ్యారో, బ్రహ్మాండ పురాణాన్ని ఎముకలుగా, ఇలా ప్రతి పురాణానికి భగవంతుని శరీరంలో ఒక స్థానాన్ని కల్పించారు. వాటిని పంచలక్షణాలు అంటారు. అంటే తప్పనిసరిగా ప్రతి మహాపురాణంలోనూ ఈ 5 అంశాలు చర్చించబడతాయి. అవి: 1 సర్గ, అంటే ఈ విశ్వ సృష్టి ఎలా జరిగింది. సృష్టి, ఓకే. 2 ప్రతిసర్గ, అంటే ప్రళయం తర్వాత మళ్లీ సృష్టి ఎలా మొదలవుతుంది, లేదా ప్రళయం ఎలా వస్తుంది అన్నది. 3 వంశం, అంటే దేవతలు, ఋషులు, రాక్షసులు, వీరి వంశవృక్షాలు, వారి చరిత్రలు. 4 మన్వంతరం, అంటే ఒక్కొక్క మనువు పాలించిన కాలాలు, ఆయా కాలాల్లో జరిగిన ముఖ్య సంఘటనలు. ఇక 5వది వంశానుచరితం, అంటే సూర్యవంశం, చంద్రవంశం లాంటి ప్రసిద్ధ రాజవంశాల చరిత్రలు, రాజుల కథలు. ఈ 5 పురాణానికి ఉండాల్సిన లక్షణాలన్నమాట. చాలా స్పష్టంగా చెప్పారు. ఈ ప్రాథమిక అవగాహన బాగుంది. ఇక మనం అసలు విషయానికి వద్దాం. అగ్నిపురాణం. ఇది 8వ మహాపురాణం అన్నారు. దీని ప్రత్యేకత ఏమిటి? ఎందుకు దీని విజ్ఞాన సర్వస్వం అంటున్నారు? దీని ప్రత్యేకత దాని పేరులోనే ఉంది. దీన్ని సాక్షాత్తు అగ్నిదేవుడు వశిష్ఠ మహర్షికి ఉపదేశించారు. అందుకే దీనికి ఆగ్నేయ పురాణం అని కూడా అంటారు. అగ్నిదేవుడే చెప్పారా? అవును. ప్రస్తుతం మనకు లభించే ప్రతుల్లో సుమారు 383 అధ్యాయాలు, ఓ 12,000 శ్లోకాలు దాకా ఉన్నాయి.
దీన్ని విజ్ఞాన సర్వస్వం అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకని? అంటే ఇందులో కేవలం దేవుళ్ల కథలు, పూజలు కాకుండా వేరేవి కూడా ఉంటాయా? ఖచ్చితంగా అదే దీని అసలు గొప్పతనం. ఇందులో దైవకథలు, ముఖ్యంగా విష్ణువు అవతారాల వర్ణనలు, రకరకాల పూజా విధానాలు, మంత్రాలు, తంత్రాలు ఇవి కాకుండా ఇంకేముంటాయి? ఆగమశాస్త్రం అంటే ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠాపన నియమాలు, శిల్పశాస్త్రం అంటే విగ్రహాలను ఎలా చెక్కాలి, వాటి లక్షణాలేంటి అనేది, జ్యోతిష్యం, ఆయుర్వేదం. ఆయుర్వేదం కూడానా? అవునండి, ఆయుర్వేదముంది. వ్యాకరణం, ఛందస్సు, అలంకారశాస్త్రం, నాట్యశాస్త్ర లక్షణాలు, రాజనీతి, ధనుర్వేదం అంటే యుద్ధ విద్యలు. అబ్బో! ఏ రత్నం ఎలాంటిది అని తెలుసుకోవడం, యోగశాస్త్రం, గీతాసారం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లౌకిక అంటే మన రోజువారీ జీవితానికి సంబంధించినవి, పారలౌకిక అంటే ఆధ్యాత్మికమైన విషయాల సమాహారం ఈ పురాణం. ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఆధ్యాత్మికతతో పాటు ఇన్ని రకాల లౌకిక శాస్త్రాలను ఒకేచోట చేర్చడం. దీని వెనక ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? బహుశా ఆనాటి మన ఋషుల దృష్టిలో జ్ఞానమనేది విడివిడిగా ఉండేది కాదేమో. అంటే ధర్మమనేది కేవలం పూజలకో, గుడికో పరిమితం కాదు, అది జీవితంలోని ప్రతి అంశానికి వర్తిస్తుంది అనే భావన. పరిపాలన నుంచి ఆరోగ్యం వరకు, కళల నుంచి యుద్ధ విద్యల వరకు అన్నీ ధర్మంలో భాగమే అని, జ్ఞానం సంపూర్ణంగా ఉండాలనే దృష్టి దీని వెనుక ఉండి ఉండొచ్చు. చాలా ఆసక్తికరమైన విశ్లేషణ. సరే, ఇక ఇందులోని కథల విషయానికి వస్తే, విష్ణుమూర్తి అవతారాల గురించి చెప్పారు కదా. ముఖ్యంగా మత్స్య, కూర్మావతారాల గురించి అగ్నిపురాణం ఏం చెబుతుంది? కొంచెం చెప్తారా? తప్పకుండా. దశావతార వర్ణన ఇందులో ప్రముఖంగానే ఉంది. మొదట మత్స్యావతారం గురించి చూస్తే, ప్రళయకాలంలో వైవస్వత మనువును, సప్తర్షులను, ఇంక భవిష్యత్ సృష్టికి కావాల్సిన బీజాలను కాపాడటానికి విష్ణువు ఒక పెద్ద చేప రూపం ధరించాడని. చేపరూపంలో? అవును. తన కొమ్ముకు ఒక పెద్ద పడవను కట్టి వాళ్లందర్నీ అందులో ఉంచి ప్రళయ జలాల నుంచి రక్షించాడని, ఆ సమయంలో మనువుకు జ్ఞానోపదేశం కూడా చేశాడని ఇది క్లుప్తంగా వివరిస్తుంది. ఓహో, మరి కూర్మావతారం తాబేలు గదా? అవును. దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలుకుతున్నప్పుడు కవ్వంగా వాడిన మందర పర్వతం సముద్రంలో మునిగిపోతుంటే, హా, అప్పుడు విష్ణువు తాబేలు రూపం ధరించి ఆ పర్వతాన్ని తన వీపుమీద నిలిపాడని చెబుతోంది. ఆ మథనం నుంచే కదా లక్ష్మీదేవి, ధన్వంతరి, అమృతం, కాలకూట విషం ఇవన్నీ పుట్టాయి. శివుడు విషం మింగి నీలకంఠుడు కావడం, విష్ణువు మోహినిగా మారి అమృతాన్ని దేవతలకు పంచడం, ఈ ఘట్టాలన్నీ ప్రస్తావించబడ్డాయి. అంటే మిగతా అవతారాలు వరాహ, నరసింహ, వామన, పరశురామ వాటి కథలు కూడా ఉంటాయా? ఆ ఉన్నాయి. భూమిని రక్షించిన వరాహావతారం, హిరణ్యకశిపుని చంపిన నరసింహావతారం, బలిచక్రవర్తిని అణచిన వామనావతారం, క్షత్రియుల గర్వాన్ని అణచిన పరశురామావతారం, ఇలా ఇతర అవతారాల కథలను కూడా ఇది సంగ్రహంగా అందిస్తుంది. మరి రామాయణం, మహాభారతం సంగతేమిటి? అంత పెద్ద ఇతిహాసాల గురించి కూడా ఇందులో ఉంటుందా? తప్పకుండా. అగ్నిపురాణం రామాయణాన్ని కూడా వదల్లేదు. బాలకాండలో రాముడి జననం, పెళ్లి నుంచి మొదలుపెట్టి, అయోధ్యాకాండలో వనవాసం, అరణ్యకాండలో సీతాపహరణం, కిష్కింధలో సుగ్రీవుడితో స్నేహం, సుందరకాండలో హనుమంతుడి లంకా ప్రయాణం, యుద్ధకాండలో రావణవధ, చివరికి ఉత్తరకాండ వరకు మొత్తం కథను అంటే ముఖ్యమైన ఘట్టాలను స్పృశిస్తూ క్లుప్తంగా అందిస్తుంది. అంటే పూర్తి రామాయణంలా కాకుండా ఒక సమ్మరీలాగా అన్నమాట. అవును, ఒక రకంగా ఇండెక్స్ లాంటిది. మొత్తం కథ గుర్తుకు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే మహాభారతం కూడా హరివంశం పేరుతో శ్రీకృష్ణుడి జననం నుంచి నిర్యాణం వరకు ముఖ్య ఘట్టాలు, కురుక్షేత్ర యుద్ధం, భీష్మ, ద్రోణ, కర్ణుల వంటి యోధుల పతనం, పాండవుల విజయం, వాళ్ల చివరి యాత్ర ఇవన్నీ కూడా సంగ్రహంగా వర్ణించారు. మహాభారతంలో ఆసక్తికరమైన కథలు కూడా ఉంటాయా? ఒకటుంది. బాణాసురుడితో కృష్ణుడికి, శివుడికి యుద్ధం జరుగుతుంది. ఇద్దరూ భీకరంగా పోరాడతారు. చివరికి అసలు శివుడు, కృష్ణుడు వేరువేరు కారని, ఇద్దరూ ఒక్కటే అని నిరూపించబడుతుంది. ఇది హరిహరుల అభేదాన్ని, అంటే వాళ్ళిద్దరూ ఒక్కటే అనే తత్వాన్ని చాటి చెబుతుంది. ఇక బుద్ధ, కల్కి అవతారాల గురించి అగ్నిపురాణం ఏం చెప్తుంది? దీని గురించి కొంచెం భిన్నమైన అభిప్రాయాలుంటాయి కదా? అవును. అగ్నిపురాణం ప్రకారం రాక్షసులను అంటే అధర్మపరులను వేదమార్గం నుంచి దూరం చేయడానికి, వారిని తప్పుదోవ పట్టించడానికి
విష్ణువు బుద్ధుడిగా అవతరించాడని ఒక వ్యాఖ్యానముంది. ఇది బౌద్ధ ధర్మంపై ఆనాటి పౌరాణిక దృష్టికోణాన్ని చూపిస్తుంది. మరి కల్కి? ఇక కలియుగం చివర్లో అధర్మం బాగా పెరిగిపోయినప్పుడు విష్ణుయశుడు అనే బ్రాహ్మణుడికి కల్కీగా జన్మించి దుష్టులను సంహరించి మళ్లీ ధర్మాన్ని నిలబెట్టి సత్యయుగానికి దారి చూపిస్తాడని ఈ పురాణం భవిష్యవాణిగా చెబుతుంది. ఇంత జ్ఞానం, ఇన్ని కథలు, ఇన్ని శాస్త్రాలు అన్నీ ఉన్న ఈ పురాణాన్ని చదవడం వల్లగాని వినడం వల్లగాని ఏమైనా ప్రయోజనం ఉంటుందా? పురాణ ఫలశ్రుతి ఏం చెబుతుంది? హో, చాలా ప్రయోజనాలున్నాయని పురాణమే చెబుతుంది. ముఖ్యంగా ఎవరు వీటిని శ్రద్ధగా వింటారో లేదా చదువుతారో వాళ్ళకి శివకేశవులు అంటే శివుడు విష్ణువు ఇద్దరి అనుగ్రహం లభిస్తుందట. నిజంగానా? అవును. అంతేకాదు, తీర్థయాత్రలు చేస్తే ఎంత పుణ్యమొస్తుందో అంత పుణ్యం పురాణ శ్రవణం వల్ల కూడా వస్తుందని నమ్మకం. ఇహలోకంలో సంతానం, ధనం, విద్య, ఆరోగ్యం లాంటి కోరికలు తీరడంతో పాటు పరలోకంలో పాపాలు పోయి విష్ణు సాన్నిధ్యం, చివరికి మోక్షం కూడా లభిస్తాయని పేర్కొన్నారు. రోజుకు 3 సార్లు 18 పురాణాల పేర్లు చెప్పుకున్నా మంచిదేనట. బావుంది. ఇంతకీ ఈ అగ్నిపురాణం ఎలా మొదలైంది? ఎవరు ఎవరికి చెప్పారు అనే క్రమమేమిటి? దానికొక కథనముంది. పూర్వం నైమిషారణ్యంలో శౌనకాది మునులు యాగం చేస్తున్నప్పుడు సూత మహర్షి అక్కడికి వచ్చారు. అప్పుడు మునులు ఆయన్ని, స్వామీ, సర్వజ్ఞత్వం అంటే అన్నీ తెలుసుకోవడం ఎలా సాధ్యం అని అడిగారు. దానికి సూతుడు, అన్నిటికీ మూలమైన విష్ణువును తెలుసుకుంటేనే అది సాధ్యం. నేను చెప్పబోయే ఈ జ్ఞానం నాకు వ్యాసుడి నుంచి, ఆయనకు వశిష్ఠుడి నుంచి, వశిష్ఠుడికి సాక్షాత్తు అగ్నిదేవుడి నుంచి వచ్చింది అని చెప్పి ఆ జ్ఞానాన్ని వారికి వివరించడం మొదలుపెట్టాడు. ఓ, అంటే అగ్నిదేవుడు వశిష్ఠుడికి చెప్పారా? అవును. అంతకుముందు వశిష్ఠుడు అగ్నిదేవుణ్ణి ప్రార్థించి సర్వజ్ఞాన సారాన్ని చెప్పమని కోరితే అగ్నిదేవుడు, నేనే కాలాగ్ని రుద్రుడిని, నేనే సర్వవిద్యా స్వరూపుడిని, అన్నిటికీ కారణం నేనే అని చెప్పి పరావిద్య అంటే ఆధ్యాత్మిక జ్ఞానం, అపరావిద్య అంటే లౌకిక జ్ఞానం, ఈ రెండింటినీ కలిగిన ఈ పురాణాన్ని వశిష్ఠుడికి ఉపదేశించరు. అగ్నిదేవుడు చెప్పడం వల్లనే దీనికి అగ్నిపురాణం అని పేరు వచ్చింది. అద్భుతం. అగ్నిదేవుడి నుంచొచ్చిన జ్ఞానజ్వాల అన్నమాటిది. నిజంగా ఈరోజు మన చర్చిలో అగ్నిపురాణం ఎంత గొప్ప విజ్ఞాన భాండాగారమో, ఎంత వైవిధ్యంగా ఉందో స్పష్టమైంది. అవతార కథల నుంచి ఆయుర్వేదం, జ్యోతిష్యం, రాజనీతి, యోగం వరకు అబ్బో ఎన్నో విషయాలు. నిజమేనండి. అంతేకాదు, ఇందులో శ్రీహరి 24 రూపాలను వర్ణించే చతుర్వింశతి మూర్తి స్తోత్రం లాంటి చాలా శక్తివంతమైన ప్రార్థనలు కూడా ఉన్నాయి. అవి చదివితే ఎంతో మేలు జరుగుతుందని, కోరికలు నెరవేరుతాయని గట్టి నమ్మకం. ఇంకో విషయం ఏంటంటే, ఈ అగ్నిపురాణ గ్రంథాన్ని సరైన వారికి దానం చేస్తే నరక భయం నుంచి విముక్తి కలుగుతుందని కూడా దీని గొప్పతనంగా చెప్పారు. ఈ ప్రాచీన కథలు, ఈ విజ్ఞానం, ఈ సమగ్రమైన దృష్టి, వీటిని అర్థం చేసుకోవడం మన ఈనాటి జీవితంలో మన కర్తవ్యం పట్ల, ఈ ప్రపంచం పట్ల మన ఆలోచనా విధానాన్ని ఎలా ప్రభావితం చేయగలదంటారు? ఇది ఆలోచించాల్సిన విషయమే కదా. నిస్సందేహంగా పురాణ ప్రపంచం నిజంగా ఓ మహాసముద్రం లాంటిది. ఈరోజు మనం చేసింది అందులో ఒక చిన్న అన్వేషణ మాత్రమే. బహుశా ఈ చర్చ మన శ్రోతలకు పురాణాల పట్ల, ముఖ్యంగా అగ్నిపురాణం గొప్పతనం పట్ల మరింత ఆసక్తిని కలిగించి ఇంకా లోతుగా తెలుసుకోవడానికి స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం. ఖచ్చితంగా. ఈ అద్భుతమైన విషయాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీకు కూడా.